అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకున్న సిచ్యువేషన్కు మెసేజ్ అనమాట. సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసం యూనివర్స్ నుంచి ఇవాంటి రీడింగ్లో. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అండ్ లాస్ట్ థర్డ్ మెసేజ్. Universe, please show me what is this first message for my collective. What is this first message for my collective? So first message వచ్చేసి Ace of Swords చూపిస్తుంది. Look at you, you are bursting with sparkly new ideas. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ప్రేస్ చేస్తుందని చెప్పొచ్చు. ఏంటంటే రైట్ నౌ మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉండొచ్చు. వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి, మీ లైఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేయాలి అని ఒక క్యూరియస్ ఎనర్జీతో ఫుల్గా ఎలా అనంటే అది చేద్దాము ఇది చేద్దాము అని చెప్పేసి డిఫరెంట్ ఐడియాస్ అనేది వస్తూ ఉండిండొచ్చు రైట్ నౌ. ఓకే, సో అందుకనే ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రేస్ చేయడం అంటే మీ క్రియేటివిటీని, ఆ క్యూరియాసిటీని చూసి లైక్ చాలా బాగా ఈగర్గా ఉన్నారు, నేర్చుకోవాలని, కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రేస్ చేయడం లాంటిది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రేస్ చేస్తుంది, మీరు యాక్టివ్గా ఉన్నారు, క్యూరియస్గా ఉన్నారు అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఒకటేంటి అని అంటే ఎస్ డెఫినెట్లీ ఇప్పుడు చాలా థింగ్స్ మీ మైండ్లో రన్ అవుతున్నాయి, అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి చాలా క్యూరియస్గా ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఐడియాస్ నుంచి డెఫినెట్లీ ఒకటి మాత్రం మీ లైఫ్ని సెట్ చేసే విధంగా ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. సో మీకు అర్థమైపోతుంది ఐడియాని దాని గురించి ఆలోచిస్తుంటేనే ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ ఫీల్ అవ్వడము, ఇది నా లైఫ్ని సెట్ చేస్తుందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అన్నిట్లో నుంచి ఒక ఐడియా అలాంటిది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది, అది మీ లైఫ్ని సెట్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు చేసేది ఏది వచ్చినా సరే, ఎలాంటి ఐడియా వచ్చినా, ఏ విధంగా క్రియేటివ్గా ఫీల్ అయినా సరే అన్నీ ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి. సో ఏంటి అని అంటే మీకు దాన్ని బట్టి తర్వాత మీరు ఒక్కొక్కటి చెక్ చేయొచ్చు అనమాట, ఏది బెటర్గా ఉంటుంది. ఇందులో నుంచి ఏదో నాకు వచ్చింది యూనివర్స్ నుంచి మెసేజ్, డెఫినెట్లీ ఒకటి లైఫ్ సెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఏంటి అని చెప్పేసి మీరు మెల్లిగా దాని గురించి ఆలోచించి దాని మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మీరు డెఫినెట్లీ న్యూ ఐడియాస్తో బర్స్ట్ అవుతూ ఉన్నారు, యూనివర్స్ మిమ్మల్ని ప్రేస్ చేస్తూ ఉంది. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే రీకన్సిలేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది ఏదో పర్సన్తో. ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడము, లేదు అని అంటే కొంతమందికి మీరే కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో రీకన్సిలేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది, సిచ్యువేషన్లో క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది, హీలింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ట్రూత్ క్లారిటీ నుంచి మీ కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడము, మళ్ళీ ఇద్దరు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్ ఇలా ఉంటే కలిసి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి రీకన్సిలేషన్ ఉంది అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. సో సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి వచ్చేసి 3 of Wands. పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ అండ్ యూ విల్ బి రివార్డెడ్ వన్ వే ఆర్ అనదర్. సో అందుకనే ఇక్కడ ఐడియా ఒకటి వచ్చేసింది మనకు. సో ఇప్పుడు దీన్ని మీరు అమల్లో పెట్టాలి. సో ఇక్కడ అందుకనే పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ అండ్ యూ విల్ బి రివార్డెడ్ వన్ ఆర్ అదర్ వే. ఏది వచ్చినా సరే అమల్లో పెట్టేసేయండి. అంటే ఇప్పుడు ఐడియా ఉంటుంది మైండ్లో, కానీ దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటేనే అది 3Dలో రియాలిటీ కిందికి వచ్చేస్తుంది. అంటే మీరు మేనిఫెస్ట్ చేసినట్టు మీ లైఫ్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, మంచి ఐడియా ఉంది. లెట్స్ సే ఏదైనా బొటిక్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఓకే,
సో ఓపెన్ చేయాలనుకుంటున్నారు, మంచి ఐడియా. కానీ అండ్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఇది ఫిక్స్ అయిపోయారు అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే ప్లేస్ వెళ్ళి చూడడము, ఓకే, ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసుకోవడము. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీ ఐడియాని మీరు అమల్లో పెడుతున్నట్లు, ఇది 3Dలోకి యాక్షన్లోకి తీసుకుని వస్తున్నట్లు అనమాట. సో అందుకని ఇప్పుడు ఏంటి అని అంటే ఏదున్నా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఇప్పుడు దీన్ని లైక్ యాక్షన్లో చూపించండి. అంటే బయటికి తీసుకొని రండి ఈ ఐడియాని. ఖచ్చితంగా మీకు ఏదో విధంగా దీనికి లైక్ మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో దీనికి సంబంధించి రివార్డ్ అంటే సక్సెస్ వస్తుంది, పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. డెఫినెట్లీ ఇది మంచి గ్రోత్ని తీసుకొని వస్తుంది. ఈ బిజినెస్ అవ్వచ్చు, వర్క్ సిచ్యువేషన్ అవ్వచ్చు, మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది ఫ్యూచర్లో. అంటే ఇది చాలా స్ట్రాంగ్గా స్టెబిలిటీ తీసుకొని వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఉన్నది కాకుండా ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో కాబట్టి అది ఏది ఉన్నా సరే ఇప్పుడు మీరు ఆ ఐడియాని వర్క్లో పెట్టండి, యాక్షన్ తీసుకోండి. దానికి సంబంధించి చిన్న అయినా సరే పర్లేదు, కొంచెం యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మీకు చాలా స్ట్రాంగ్గా గ్రోత్ని తీసుకొని వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మీరు వర్క్ చేస్తున్న టైంలో మీ చుట్టూ లాయల్ పీపుల్ ఉండే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఇక్కడ ఏంటంటే ఒంటరిగా అయితే లేరు. ఓకే, నిన్నట్టు కూడా రీడింగ్లో కూడా వచ్చింది హెల్ప్ఫుల్ పీపుల్ అని చెప్పేసి, రైట్. అంటే హెల్ప్ అనేది లైక్ దగ్గరలో ఉంది మీకు. సో కాబట్టి ఇక్కడ లాయల్ పీపుల్ మీ చుట్టూ ఉండే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు హెల్ప్ చేస్తారు, గైడ్ చేసి ముందుకు తీసుకొని వెళ్తారు. సో మీరు అలోన్గా ఉన్నానే, నాకు ఎలాంటి హెల్ప్ లేదే అని చెప్పేసి ఏ చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా సరే మీరు జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ మిగతా వాళ్ళు లైక్ ఈ హెల్ప్ ద్వారా మీరు ముందుకు వెళ్ళిపోతారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, దీనివల్ల మీకు ఎలా అనంటే ఒక హ్యాపీనెస్ ఉంది ఎక్కడో మనసులో, తెలుసు నాకు, ఇంట్యూషన్ చెప్తుంది ఇది సక్సెస్ అవుతుంది, దీని నుంచి నేను హ్యాపీగా ఉంటాను, ఇది నా గ్రోత్, నేను వెయిట్ చేసిన దానికి ఒక ఫలితము అని చెప్పేసి మీకు తెలుసు. సో అందుకనే ఏంటి అంటే డిలే చేయకుండా స్టార్ట్ చేసేసేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్. స్ట్రైట్గా భలే వచ్చింది, రైట్. ఫస్ట్ ఐడియా వస్తుంది, తర్వాత యాక్షన్ తీసుకోలేదు, తర్వాత మీరు ఒక మంచి హైయెస్ట్ అథారిటేటివ్ ప్లేస్లో, చాలా అట్రాక్టివ్ ప్లేస్లో ఉంటారని మెసేజెస్. భలే అనిపిస్తుంది నాకు ఇలా అన్ని కనెక్ట్ అయినప్పుడు ఒకదానికి ఒకటి, లైక్ యూనివర్స్ బ్యాకప్ లైక్ కీప్ గోయింగ్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది ఇప్పుడు రీడింగ్ అయితే. క్వీన్ ఆఫ్ వాన్స్, రిప్లేస్ యువర్ సెల్ఫ్ డౌట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డైరెక్ట్ ఇప్పుడు మీరు సెల్ఫ్ డౌట్ కాదు పడాల్సింది, మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. రిప్లేస్ లైక్ ఆ డౌట్ని కాన్ఫిడెన్స్తో రిప్లేస్ చేయండి అన్నట్లు మెసేజ్. అందుకని ఇక్కడ ఏంటంటే స్టెప్ తీసుకున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్కోర్స్ మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ఐడియా వచ్చింది అని అంటే మన మీద మనకు ఎలా అంటే ఓకే నేను ఆలోచించగలుగుతాను, నేను క్రియేటివ్గా ఉన్నానని ఒక నమ్మకం వస్తుంది. ఆ ఐడియా ఎప్పుడైతే వర్క్లో పెట్టామో వరల్డ్ చూసే ముందు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నేను వచ్చి ఆలోచించడమే కాదు, నేను ఇది చేయగలుగుతాను కూడా అని చెప్పేసి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, వరల్డ్ చూడడం స్టార్ట్ చేస్తుందో మీ ఐడియాని బయటికి, లైక్ మీరు దాన్ని అమలు పెడుతున్నారని, అప్పుడు మీరు ఒక మంచి ప్లేస్కి వస్తారు. అంటే ఇంకా మీరు అనుకున్నది వర్క్ అయింది. మీతో మీరే మీ మైండ్లోనే కాకుండా మీ చుట్టూ లైక్ మీతో మీరే చేయడం కాకుండా ఇప్పుడు వరల్డ్ కూడా ఆ రిజల్ట్ని చూస్తుంది అనమాట. అలా సక్సెస్ వస్తుంది. సేమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మీరు యాక్షన్లో పెట్టిన వెంటనే ఈ ఫుల్ కాన్ఫిడెంట్ ప్లేస్కి రీచ్ అవుతారు. అంటే నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అన్నట్లు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ థింగ్ ఉంటుంది. అది సెల్ఫ్ ఫోకస్డ్ అయినా అవ్వచ్చు, మీ గురించి మీరు తెలుసుకోవడం అవ్వచ్చు, లిటరలీ కెరియర్ గురించి, బిజినెస్ గురించి, ఫ్యామిలీ గురించి, ఇలా ఏదైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే దీనివల్ల మీరు ఒక మంచి ప్లేస్కి వస్తారు, చాలా కాన్ఫిడెంట్ ప్లేస్కి వస్తారు, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, అండ్ పీపుల్ కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అన్నట్లు మెసేజ్ అనమాట, థర్డ్ మెసేజ్. సో ఇవన్నీ రావాలంటే ఫస్ట్ సెల్ఫ్ డౌట్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో రిప్లేస్ చేయాలి. కాన్ఫిడెంట్గా ఉంటే ఆటోమేటికలీ థింగ్స్ మీకు వర్క్ అవుతుంది, మీరు ఆ సక్సెస్ని చూస్తారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.